నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. ఆరోగ్య సురక్ష 2వ దశను ప్రారంభించిన ఎంపీపీ నౌడు వెంకటరమణ. పద్నాలుగవ రోజుకు చేరుకున్న విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె. స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట పీకలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో సమన్వయంతో మరింత ఉత్సాహంగా పనిచేద్దాం. అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చిన కలెక్టర్ మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో సమన్వయంతో మరింత ఉత్సాహంగా పనిచేద్దామని సోమవారం జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలెక్టర్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. ఇరవై 22వ రోజు అంగన్వాడీల సమ్మెలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు వారికి ప్రభుత్వం ఇచ్చిన చీరలను ఉరితాడుగా కట్టుకొని ఉరి వేసుకుంటున్నట్లు నిరసన ప్రదర్శించారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అంగన్వాడీలు దున్నపోతుకు అందజేశారు. కనీస వేతనం అడిగాము. జగన్ గారు ఇచ్చిన చీరలతో
విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట పీకలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన ప్రదర్శించారు. ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ 2 డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, రెగ్యులర్ 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 సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, హెచ్ఆర్ పాలసీ, హెచ్ఆర్ పాలసీ, రెగ్యులర్ 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 we want సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, సమగ్ర శిక్షని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, సమగ్ర ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, ఐక్యత, రెగ్యులర్ 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 we want కాకినాడ జిల్లా తాళరేవు కేశవస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా సామూహిక లక్ష తులసి పూజ, కుంకుమ పూజ, లక్ష తమలపాకుల పూజ, సింధూర పూజ భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామానికి చెందిన జంటలు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి శ్రీ వెంకట శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో 25 మంది ఋత్విక్కులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొల్లు శ్రీను, కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు ఈ పూజాది కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణల మధ్య మార్మోగింది. Come on.
ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష 2వ దశను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని ఎంపీపీ నౌడు వెంకటరమణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని వేసావరం గ్రామంలో మెడికల్ ఆఫీసర్ రమ్యశ్రీ పర్యవేక్షణలో సర్పంచ్ కృష్ణవేణి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా విద్యా వైద్యానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారన్నారు. సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న వైద్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలగల సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ కె నరేంద్రారెడ్డి, డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి, వైద్య బృందం, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రాయవరం మండలం ఈసావరం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తోటపల్లి గారు ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ వైద్యం అయితేనేమి, టెస్టులు అయితేనేమి, అలాగే మందులు అయితేనేమి, అలాగే 6 డాక్టర్లతో, స్పెషలిస్ట్ డాక్టర్లతో, స్థానిక కళ్యాణ డాక్టర్, అలాగే రాయవరం మెడికల్ ఆఫీస్, ఆధ్వర్యంలో సావరం గ్రామంలో అనేక రకాల వైద్యాలు చూసి అందరికీ కూడా ఫ్రీగా మందు. ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బంధువులు ప్రమాదవశాత్తు మరణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వారి నివాసంలో భౌతికాయం వద్ద నివాళులర్పించిన అనంతరం అంతిమ కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాచులు చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర రవాణా శాఖ మాచులు పెనిపే విశ్వరూప్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీ రైతులు ఈ స్వాగత ఏర్పాట్లో ప్రతి ఏటా పై చేయి నిలుపుకుంటుంటారు. ఈ ఏడాది యువ నర్సరీ రైతులు వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన అద్భుత కూర్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది స్వదేశీ, విదేశీ మొక్కలతో పదుల సంఖ్యలో కూలీలు వారం రోజుల నుంచి శ్రమించి చక్కగా ఏర్పాటు చేశారు. మా శ్రీ సత్యదావ నర్సరీ, నా పేరు పుల్లాపల్లి సత్యనారాయణ. అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో ఏదో ఒక కూర్పును ఏర్పాటు చేయాలని చెప్పేసి చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా నూతనంగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలి ప్రేక్షకులందరికీ కూడా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇందులో శ్రీ హ్యాపీ న్యూ ఇయర్ పలుకుతూ స్టే పాజిటివ్, థింక్ పాజిటివ్, స్టే పాజిటివ్ అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం. అంటే ఏదైనా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తలుచుకున్నప్పుడు దాన్ని పట్టుదలతో చేయాలని చెప్పేసి చేసినప్పుడు అది తప్పనిసరిగా కూడా నెరవేరుతుంది. అందు గురించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కూర్పుకి అనేక రకాలైన మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 28,000 మొక్కలు పెట్టడం జరిగింది. దీన్ని 4 రోజుల పాటు 20 మంది కూలీలు కష్టపడి శ్రమించి చేశారు. దీంట్లో ఆల్తనంతర గోల్డ్, ఆల్తనంతర గ్రీను, ఎరాతియం, అమరంతస్ మినీ, కోప్రస్ గోల్డ్, కొలియాస్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి దగ్గరలో ఏనుగు మహల్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ప్రధాన పంట కాలువలో యువకుని మృతదేహం కొట్టుకు రావడం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. ఆరోగ్య సురక్ష 2వ దశను ప్రారంభించిన ఎంపీపీ నౌడు వెంకటరమణ.
14వ రోజుకు చేరుకున్న విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె. స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట పీకలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో సమన్వయంతో మరింత ఉత్సాహంగా పనిచేద్దాం. అధికారి యంత్రాంగానికి పిలుపునిచ్చిన కలెక్టర్ మాధవీలత. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.